హాయ్ ఫ్రెండ్స్, ఏపీడిఎస్సి 2024 జీకేలో భాగముగా పోస్ట్ ఆఫీసుకు సంబంధించిన కొన్ని బిట్స్ తెలుసుకుందాం. ప్రపంచంలో మొదటి తపాలా బిళ్ళ 1840వ సంవత్సరంలో ఎక్కడ విడుదలైంది? బ్రిటన్ పెన్నీ బ్లాక్లో విడుదలైంది. ప్రపంచంలో మొదటి తపాలా బిళ్ళ 1840వ సంవత్సరంలో ఎక్కడ విడుదలైంది? బ్రిటన్ పెన్నీ బ్లాక్లో విడుదలైంది. ప్రపంచంలో అతిపెద్ద తపాలా వ్యవస్థ ఏది? భారతదేశము. ప్రపంచంలో అతిపెద్ద తపాలా వ్యవస్థ ఏది? భారతదేశము. 1766లో మన దేశంలో తొలిసారిగా పోస్టల్ వ్యవస్థ ఎవరి చేత ప్రారంభించబడింది? రాబర్ట్ క్లైవ్. 1766లో మన దేశంలో తొలిసారిగా పోస్టల్ వ్యవస్థ ఎవరి చేత ప్రారంభించబడింది? రాబర్ట్ క్లైవ్. మన దేశంలో తపాలా సర్వీసులు ప్రారంభమైన సంవత్సరం 1837. మన దేశంలో తపాలా సర్వీస్ ప్రారంభమైన సంవత్సరము 1837. మన దేశంలో మొదటి టెలిగ్రాఫ్ లైన్ ఎక్కడ నుండి ఎక్కడకు ఎప్పుడు వేశారు? 1852లో కలకత్తా నుండి డైమండ్ హార్బర్కు. మన దేశంలో మొదటి టెలిగ్రాఫ్ లైన్ ఎక్కడ నుండి ఎక్కడకు ఎప్పుడు వేశారు? 1852లో కలకత్తా నుండి డైమండ్ హార్బర్కు వేశారు. మన దేశంలో తొలి తపాలా బిళ్ళను 1852లో ఎక్కడ విడుదల చేశారు? సింధ్ డాక్ను కరాచీలో. మన దేశంలో తొలి తపాలా బిళ్ళను 1852లో ఎక్కడ విడుదల చేశారు? సింధ్ డాక్ను కరాచీలో. పోస్టల్ డిపార్ట్మెంట్ ఎప్పుడు ప్రారంభమైంది? పోస్టల్ డిపార్ట్మెంట్ ఎప్పుడు ప్రారంభమైంది? 1854 అక్టోబర్ 1న. 1854 అక్టోబర్ 1న విడుదలైంది, ప్రారంభమైంది. మనీ ఆర్డర్ సేవలు ఎప్పుడు ప్రారంభించారు? 1880లో పోస్టల్ సేవింగ్స్. మనీ ఆర్డర్ సేవలు ఎప్పుడు ప్రారంభించారు? 1880లో పోస్టల్ సేవింగ్స్లు. రైల్వే మెయిన్ సర్వీస్ ఆర్ఎంఎస్ ప్రారంభమైంది ఎప్పుడు? 1907 నుండి. రైల్వే మెయిన్ సర్వీస్ ప్రారంభమైంది ఎప్పుడు? 1907 నుంచి. ఎయిర్ మెయిల్ సర్వీస్ను ప్రారంభించింది 1971 నుండి. ఎయిర్ మెయిల్ సర్వీస్ను ప్రారంభించింది 1971 నుండి. పిన్ కోడ్ విధానాన్ని ప్రారంభించింది 1972. పిన్ కోడ్ విధానాన్ని ప్రారంభించింది 1972. స్పీడ్ పోస్ట్ విధానాన్ని ప్రారంభించింది 1982 ఆగస్టు 1 నుండి. స్పీడ్ పోస్ట్ విధానాన్ని ప్రారంభించింది 1982 ఆగస్టు 1 నుండి. పోస్టల్ స్టాఫ్ కాలేజ్ ఎక్కడ కలదు? ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్లో. పోస్టల్ స్టాఫ్ కాలేజ్ ఎక్కడ కలదు? ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్లో. పోస్టల్ ఇండెక్స్ నెంబర్ కోడ్ ప్రవేశపెట్టింది ఎప్పుడు? 1972 ఆగస్టు 15న పిన్ కోడ్. పోస్టల్ ఇండెక్స్ నెంబర్ కోడ్ ప్రవేశపెట్టింది ఎప్పుడు? 1972 ఆగస్టు 15న పిన్ కోడ్. తపాలా బట్వాడా సులభంగా జరిగేందుకు దేశంలో రాష్ట్రాలను కేంద్రపాలిత ప్రాంతాలను కలిపి విభజించారు. ఎన్ని జోన్లుగా? 9 జోన్లుగా. తపాలా బట్వాడా సులభంగా జరిగేందుకు దేశంలోని రాష్ట్రాలను కేంద్రపాలిత ప్రాంతాలను కలిపి ఎన్ని విభజించారు? 9 జోన్లుగా. అవి 1 చండీగఢ్, ఢిల్లీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లడఖ్, పంజాబ్. చండీగఢ్, ఢిల్లీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లడఖ్, పంజాబ్. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్. గుజరాత్ 3 గుజరాత్, రాజస్థాన్, డయ్యూ డామన్, దాద్రా నగర్ హవేలీ. 3 గుజరాత్, రాజస్థాన్, డయ్యూ డామన్, దాద్రా నగర్ హవేలీ. 4 మహారాష్ట్ర, గోవా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్. 4 మహారాష్ట్ర, గోవా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్. 5 ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ.
5 ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ. 6 కేరళ, తమిళనాడు, లక్షద్వీప్, పుదుచ్చేరి. 6 కేరళ, తమిళనాడు, లక్షద్వీప్, పుదుచ్చేరి. 7 అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, ఒడిశా, సిక్కిం, త్రిపుర, పశ్చిమ బెంగాల్, అండమాన్ నికోబార్. 8 బీహార్, జార్ఖండ్. 8 బీహార్, జార్ఖండ్. 9 ఆర్మీ పోస్ట్ ఆఫీస్. 9 ఆర్మీ పోస్ట్ ఆఫీస్. బ్రిటన్ తపాలా బిళ్ళపై అచ్చైన తొలి విదేశీని చిత్రం ఏది? మహాత్మా గాంధీ. బ్రిటన్ తపాలా బిళ్ళపై అచ్చైన తొలి విదేశీని చిత్రం ఏది? మహాత్మా గాంధీ. మన దేశంలో ఎక్కువ పోస్టాఫీసులు ఉన్న రాష్ట్రము ఉత్తరప్రదేశ్. మన దేశంలో ఎక్కువ పోస్టాఫీసులు ఉన్న రాష్ట్రము ఉత్తరప్రదేశ్. తపాలా బిళ్ళల సేకరణ ఫిలాటెలీ అంటారు. తపాలా బిళ్ళల సేకరణను ఫిలాటెలీ అంటారు. భారత్లో టెలిగ్రామ్ సేవలు నిలిపివేయబడిన రోజు 2013 జూలై 14. భారత్లో టెలిగ్రామ్ సేవలు నిలిపివేయబడిన రోజు 2013 జూలై 14న. 2014 నాటికి తపాలా శాఖ ఏర్పాటై ఎన్ని సంవత్సరాలు అయ్యింది? 150 సంవత్సరాలు. 2014 నాటికి తపాలా శాఖ ఏర్పాటై ఎన్ని సంవత్సరాలు అయింది? 150 సంవత్సరాలు. భారత్లో ఎత్తైన పోస్టాఫీస్ కాజా పోస్టాఫీస్, హిమాచల్ ప్రదేశ్. భారత్లో ఎత్తైన పోస్టాఫీస్ కాజా పోస్టాఫీస్, హిమాచల్ ప్రదేశ్. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పోస్టాఫీసులను ఆధునీకరించడానికి చేపట్టిన కార్యక్రమము ప్రాజెక్ట్ యారో 2008 ఏప్రిల్. పోస్టాఫీసులను ఆధునీకరించుటకు చేపట్టిన కార్యక్రమం ప్రాజెక్ట్ యారో 2008 ఏప్రిల్. తపాలా శాఖ కొత్త లోగో ముదురు ఎరుపు రంగులో ఎగిరే పక్షి ఆకారము. తపాలా శాఖ కొత్త లోగో ముదురు ఎరుపు రంగులో ఎగిరే పక్షి ఆకారము. మన దేశంలో అత్యంత రద్దీగా ఉండే పోస్టాఫీస్ ముంబై. మన దేశంలో అత్యంత రద్దీగా ఉండే పోస్టాఫీస్ ముంబై. దేశంలో తొలి పోస్టల్ ఏటీఎంను ప్రారంభించిన నగరం సంవత్సరము నగరం 2014 ఫిబ్రవరి 27న చెన్నైలో. దేశంలో తొలి పోస్టల్ ఏటీఎంను ప్రారంభించిన సంవత్సరము ఏ నగరములో? 2014 ఫిబ్రవరి 27న చెన్నైలో. తొలి మహిళా తపాలా కార్యాలయాన్ని ప్రారంభించిన సంవత్సరం 2014 ఫిబ్రవరి 27న చెన్నైలో. తొలి మహిళా తపాలా కార్యాలయాన్ని ప్రారంభించిన సంవత్సరము 2014 ఫిబ్రవరి 27న చెన్నైలో. తొలి మహిళా కార్యాలయాన్ని 2014 ఫిబ్రవరి 27న ప్రారంభించిన ప్రదేశము చెన్నై. తొలి మహిళా తపాలా కార్యాలయాన్ని 2014 ఫిబ్రవరి 27న ప్రారంభించిన ప్రదేశము చెన్నై. ఫ్రెండ్స్, నా ఛానల్ను చూస్తున్న వారు లైక్ చేయండి. ఆ ఒక్క లైక్ నాకు సపోర్ట్గా ఉంటుంది. పోస్టల్ ఉత్తరాల బట్వాడాకు గల విధానాలు. పోస్టల్ ఉత్తరాల బట్వాడాకు గల విధానాలు. మెట్రో ఛానల్ దేశంలోని 6 ప్రధాన మెట్రోపాలిటన్ నగరాలను కలుపుతూ జరిగే బట్వాడా. మెట్రో ఛానల్ దేశంలోని 6 ప్రధాన మెట్రోపాలిటన్ నగరాలను కలుపుతూ జరిగే బట్వాడా. రాజధాని ఛానల్ దేశ రాజధాని ఢిల్లీని అన్ని రాష్ట్రాల రాజధానులతో కలుపు జరిగే బట్వాడా. రాజధాని బట్వాడా దేశ రాజధాని ఢిల్లీని అన్ని రాష్ట్రాల రాజధానులతో కలుపుతూ జరిగే బట్వాడా. బిజినెస్ ఛానల్ పిన్ నెంబర్ గల వ్యాపార ఉత్తరాల బట్వాడా. బిజినెస్ ఛానల్ పిన్ నెంబర్ గల వ్యాపార ఉత్తరాల బట్వాడా. గ్రీన్ ఛానల్ స్థానిక ఉత్తరాల బట్వాడా. గ్రీన్ ఛానల్ స్థానిక ఉత్తరాల బట్వాడా. ఉపగ్రహ ఛానల్ ఉపగ్రహ సమాచారం ద్వారా మనీ ఆర్డర్ల బట్వాడా. ఉపగ్రహ ఛానల్ ఉపగ్రహ సమాచారం ద్వారా మనీ ఆర్డర్ బట్వాడా.
పోస్టల్ కోడ్లోని 6 అంకెలలో మొదటి సంఖ్య జోన్ను, రెండవ సంఖ్య డివిజన్ను, మూడవ సంఖ్య స్టాండింగ్ డిస్ట్రిక్ట్ను, 4, 5, 6 సంఖ్యలు డెలివరీ పోస్ట్ ఆఫీసులను సూచిస్తాయి. పోస్టల్ కోడ్లోని 6 అంకెలలో మొదటి అంకె జోన్ను, రెండో అంకె డివిజన్ను, మూడో అంకె స్టాండింగ్ డిస్ట్రిక్ట్ను, 4, 5, 6 సంఖ్యలు డెలివరీ పోస్ట్ ఆఫీసులను సూచిస్తాయి. తపాలా శాఖను అభివృద్ధిపరిచిన గవర్నర్ జనరల్ లార్డ్ డెల్హౌసీ. తపాలా శాఖను అభివృద్ధిపరిచిన గవర్నర్ జనరల్ డెల్హౌసీ. ప్రపంచ తపాలా దినోత్సవం అక్టోబర్ 9. ప్రపంచ తపాలా దినోత్సవం అక్టోబర్ 9. ఫ్రెండ్స్, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జాతీయ తపాలా దినోత్సవం అక్టోబర్ 10. జాతీయ తపాలా దినోత్సవం అక్టోబర్ 10. సుప్రీంకోర్టు పిన్ నెంబర్ 110201. సుప్రీంకోర్టు పిన్ నెంబర్ 110201. భారతదేశంలో తొలి పోస్ట్ ఆఫీస్ ముంబై 1764లో స్థాపించారు. భారతదేశంలో తొలి పోస్ట్ ఆఫీస్ ముంబై 1764. తొలి మహిళా పోస్ట్ ఆఫీస్ సిబ్బంది అంతా మహిళలే ఉంటారు. న్యూఢిల్లీలో తొలి మహిళా పోస్ట్ ఆఫీస్ సిబ్బంది అందరూ మహిళలే ఉంటారు. న్యూఢిల్లీలో అతిపెద్ద పోస్ట్ ఆఫీస్ ముంబై జనరల్ పోస్ట్ ఆఫీస్. అతిపెద్ద పోస్ట్ ఆఫీస్ ముంబై జనరల్ పోస్ట్ ఆఫీస్. ప్రపంచంలో ఎత్తైన ప్రాంతంలో ఉన్న పోస్ట్ ఆఫీస్ సిక్కిం పోస్ట్ ఆఫీస్, హిమాచల్ ప్రదేశ్. ప్రపంచంలో ఎత్తైన ప్రాంతంలో ఉన్న పోస్ట్ ఆఫీస్ సిక్కిం పోస్ట్ ఆఫీస్, హిమాచల్ ప్రదేశ్. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ని ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పుడు ప్రారంభించారు? 2018 సెప్టెంబర్ 1న. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ని ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పుడు ప్రారంభించాడు? 2018 సెప్టెంబర్ 1న. భారతదేశంలో మొదటి పేమెంట్ బ్యాంక్ ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్. భారతదేశంలో మొదటి పేమెంట్ బ్యాంక్ ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.